హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ర్యాన్సిడ్ ఏంటంటే చూద్దామండి. ర్యాన్సిడ్ ఏంటంటే ఏదైనా సరే ఆయిల్ లేక ఫ్యాట్తో కూడిన స్నాక్స్ కానీ లేదా ఆహార పదార్థాలు కానీ పాడైపోయిన లేక పాడైపోయిన ద్వారా వచ్చిన స్మెల్ని ఏమంటారంటే ర్యాన్సిడ్ అంటారు అన్నమాట. అలాగే ఈ ర్యాన్సిడిటీని ప్రివెంట్ చేయడానికి ఏ గ్యాస్ వాడతారో ఈరోజు చూద్దాం. ఇప్పుడు మన రోడ్డు పైన దొరికే లేస్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి. లేస్ ప్యాకెట్స్ 1 ఇయర్ లేదా 1.5 ఇయర్ దాకా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి ఎక్స్పైరీ డేట్ దాకా ఉంటాయి కదండి. అవి ఎలా పాడవకుండా ఉంటాయి కూడా ఈరోజు చూద్దాం. దీనికి ప్రివెంట్ చేయడానికి నైట్రోజన్ గ్యాస్ అనేది వాడతారన్నమాట. నైట్రోజన్ గ్యాస్ యూజ్ చేశారనుకోండి, ఈ ఆయిల్తో కూడిన లేదా ఫ్యాట్తో కూడిన పదార్థాలు ఏమవుతుందంటే అంత సులువుగా పాడవన్నమాట. దీనికి ఎక్స్పైరీ డేటు 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ దాకా ఉంటుందన్నమాట, బేస్డ్ ఆన్ నైట్రోజన్ గ్యాస్ ద్వారా. అలాగే లేస్ ప్యాకెట్లు వాడిన గ్యాస్ కూడా ఏంటంటే ఈ నైట్రోజన్ గ్యాస్ మాట అండి. ఈ నైట్రోజన్ గ్యాస్ అనేది హెల్త్కి గుడ్డా బ్యాడా ఈరోజు చూద్దాం. 0 నుంచి 7 ఇయర్స్ పిల్లలకి లేస్ ప్యాకెట్స్ అనేది చాలా బ్యాడ్ మాట అండి. ఎందుకంటే దాంట్లో నైట్రోజన్ గ్యాస్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫుడ్ అనేది ఎప్పుడు కూడా మనం కుక్ చేసిన తర్వాత 2-3 డేస్ కంటే ఎక్కువ ఉంటుందండి. స్నాక్స్ అయినా లేదా ఫుడ్ ఏదైనా సరే. కానీ నైట్రోజన్ గ్యాస్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే అది 1 ఇయర్ మినిమం ఉంటుందన్నమాట. అలా ఉన్న ఫుడ్ మనం తినకూడదు అన్నమాట అండి. తింటే హెల్త్ ఇష్యూస్ అనేది ఎక్కువ వస్తాయి అన్నమాట. అందుకే ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అన్నమాట అండి. నైట్రోజన్ అనేది నాట్ గుడ్, ఓకేనండి. చిన్నపిల్లలు మరీ ముఖ్యంగా తినకూడదండి ఇది. అదే ఫ్రెండ్స్, ఇదే ర్యాన్సిడిటీ అంటే. అలాగే ర్యాన్సిడిటీని మనం తగ్గించుకోవాలంటే నైట్రోజన్ గ్యాస్కి యూజ్ చేస్తామని చెప్పి కదండి, దీనికి దూరంగా ఉండడం కూడా చాలా మంచిది. అర్థమైందా ఫ్రెండ్స్? చాలా థ్యాంక్ యూ సో మచ్.